ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దాని తర్వాత జరిగిన ఘర్షణలు ఇంకా ముగియలేదు. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా సామాజిక మాధ్యాల్లో దానికి సంబంధించి ఇప్పటికి కూడా కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక గత 2 రోజుల నుంచి కూడా ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఈసీ కూడా ఎంతో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంతో సీరియస్ అయిన నేపథ్యం అయితే ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మాచర్లకు సంబంధించిన ఈ వీడియో గత 2 రోజులుగా కూడా సామాజిక మాధ్యాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. దానికి సంబంధించి చాలామంది కూడా సామాజిక మాధ్యాల్లో దాన్ని కామెంట్ చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటుకు సంబంధించి 202 ఒక పోలింగ్ బూత్లో ఇప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అలానే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్లోకి వచ్చి ఒక ఈవీఎంను బద్దలు కొట్టడం, అక్కడ ఏదైతే ఈసీ అంటే ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఏర్పాటు చేసిన సీసీటీవీలో అయితే స్పష్టంగా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన వీడియోనే సామాజిక మాధ్యమాల్లో అయితే బాగా వైరల్ అవుతున్న నేపథ్యం ఇది. అంటే గతంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఎన్నికలకు ముందు 13వ తారీఖు ముందు నుంచి కూడా మాచర్ల నియోజకవర్గం ఎంతో కొంత వివాదాస్పదమైన హింసాత్మక ఘటనలు జరుగుతాయనే నేపథ్యంలో కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారులందరూ కూడా దాని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఆ బలగాలకు సంబంధించి అయినప్పటికీ కూడా అంటే ప్రత్యేక బలగాలు అలానే వెబ్కాస్టింగ్ ప్రతి బూత్లో కూడా వెబ్కాస్టింగ్ నిర్వహించినప్పటికీ కూడా ఈ గొడవలు కొన్ని హింసాత్మక ఘటనలు అయితే జరిగినాయి. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా 14వ తారీఖు నుంచి అంటే దాని తర్వాత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో 14వ తారీఖు నుంచి కూడా ఏదైతే పిన్నెల్లి సోదరులు ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పిన్నెల్లి సోదరులను హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా 14వ తారీఖు రాత్రి పూట నుంచి వారిద్దరు గన్మెన్లకి తెలియకుండా కూడా వారిద్దరు అక్కడి నుంచి ఎస్కేప్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. అయితే దానికి ఈ వీడియో కొంత మేర సామాజిక మాధ్యాల్లో ప్రచారం అవుతున్నప్పటి నుంచి కూడా వారు ఫోన్కి కూడా అందుబాటులో లేని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అయితే ఈరోజు దానికి సంబంధించి ఈసీ చాలా సీరియస్ అయింది. దానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కి అయితే ఒక కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ ఏదైతే మీనా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డీజీపీకి అయితే ఆర్డర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ఆదేశాలు అయితే మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా కూడా అంటే ఏదైతే ఈ పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్ల మీద ఒక సిట్ని అయితే వేశారు, ఒక సంఘాన్ని వేశారు. దానికి సంబంధించి పోలీసు అధికారులు ఎంక్వైరీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో అసలు ఆ పోలీసులు నిన్న డీజీపీకి అయితే సిట్కి సంబంధించిన రిపోర్ట్ అయితే సమర్పించడం జరిగింది. అయితే నిన్న సమర్పించిన ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో అసలు ఈ కేసుకు సంబంధించి అంటే ఏదైతే ఈ ఈవీఎం పగలగొట్టిన కేసుకు సంబంధించి అసలు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు పొందుపరిచారా లేదా అనేది కూడా టీడీపీ వర్గీయులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. పోలీసులు అందరూ కూడా వారి కన్సర్న్లోనే పనిచేశారు. అందుకనే ఈ ఒక్కటే కాదు, ఇంకా దగ్గర 6-7 ఈవీఎంలు పగలగొట్టిన పరిస్థితి ఉంది. వాటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎన్నికల సంఘం దగ్గర ఉందని కూడా తెలుగుదేశానికి చెందిన కార్యకర్తలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈరోజు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకోవడానికి కొంతమేరకు ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ అంటే ఏదైతే వారి కాన్స్టిట్యూషన్లో కానీ అలానే హైదరాబాద్లో ఉన్నారేమని చెప్పి కొంత గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన కారు డ్రైవర్ సంగారెడ్డి వద్ద దొరకడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యం. అయితే మరి కొంతసేపట్లో కొంత సమాచారం అయితే ముఖ్యమైన సమాచారం అందింది. మరి కొన్ని గంటల్లో లేకపోతే కొద్ది సమయం తర్వాత కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా అదుపులో తీసుకునే పరిస్థితి ఉందని కొంతమంది పోలీసు అధికారులు చెప్తున్న నేపథ్యం. అయితే మొత్తానికి కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరిగిన గొడవలు ఎంతో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించి కూడా చాలామంది వారి ఊర్లను వదిలిపెట్టి కూడా వెళ్ళిన పరిస్థితి ఉన్న నేపథ్యం కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. అలానే పల్నాడు జిల్లాకి సంబంధించి
కారంపూడి జనవరి 14 తారీఖు స్టార్ట్ అయిన గొడవ పల్నాడు జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ విధించే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికీ అంటే పోలీసులు గత 14 తారీఖు నుంచి మన ఆదివారం వరకు కూడా 144 సెక్షన్ విధించి పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను తమ ఆధీనంలోకి తీసుకొని ఉన్నారు. ఇప్పటికే కొంత కోలుకుంటున్న సమయంలో ఈ వీడియో మళ్ళీ వైరల్ కావడంతో కొంత పల్నాడు ప్రాంత ప్రజలు మళ్ళీ భయభ్రాంతులకు అంటే ఏమవుతుంది ఏందనే కొంత భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడతా ఉంది. న్యూస్ 18 కోసం రఘు.